పెట్రోల్ బంకులకు వాహనదారులు క్యూ కట్టడంతో హైదరాబాద్లో పలుచోట్ల రోడ్లపై ట్రాఫిక్ జామ్ అయింది. కిలోమీటర్ల వరకు వాహనాలు నిలిచిపోయాయి. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 2-3లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. బంజారాహిల్స్ రోడ్డు నెంబర్ 3లోని ఐఓసీ పెట్రోల్ బంకు దగ్గర పెట్రోల్ కోసం వాహనదారులు బారులు తీరారు. అటు సిటీలోని పలు పెట్రోల్ బంకుల ప్రాంతాల్లోనూ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఇక వరంగల్లో పెట్రోల్ బంకుల దగ్గర పరిస్థితిపై మరిన్ని డీటెయిల్స్ కృష్ణమోహన్ లైవ్ ద్వారా అందిస్తారు. కృష్ణమోహన్, వరంగల్లో పరిస్థితి ఏంటి? అనిల్, దేశవ్యాప్తంగా జరుగుతున్న ట్రక్కు డ్రైవర్ల సమ్మె, యజమానుల సమ్మెతోటి వరంగల్ ఉమ్మడి జిల్లాలోని పెట్రోల్ బంకులపై ఎఫెక్ట్ కనిపిస్తుంది. బంకుల దగ్గర బారులు తీరినటువంటి వాహనాలతోటి నిండిపోయిందని చెప్పొచ్చు. ఎందుకంటే పెట్రోల్ సంబంధించినటువంటి డీజిల్ కావచ్చు, పెట్రోల్ స్టాక్ కూడా చాలా బంకులలో అయిపోతుంది. నో స్టాక్ బోర్డు పెడుతున్నారు. దీంతో ఉన్న ఎక్కడైతే నిల్వలు కొంత మేరకు ఉన్నాయో ఆ పెట్రోల్ బంకుల దగ్గర అయితే పెద్ద ఎత్తున వాహనాలతోటి వచ్చేస్తున్నారు. వారు 1-4 వాహనాలు ఎక్కువగా వచ్చేస్తున్నాయని చెప్పచ్చు. ఎటు చూసినా కానీ రద్దీ కనిపిస్తుంది పెట్రోల్ బంకుల దగ్గర. కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చినటువంటి హిట్ అండ్ రన్ దీనితో రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు గరిష్టంగా ట్రక్కు డ్రైవర్లు అక్కడ పారిపోవడమో లేకపోతే అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో చేస్తే వాళ్ళ మీద 7 ఏళ్ల నుంచి 10 ఏళ్ల వరకు గరిష్టమైనటువంటి శిక్షలు విధించే విధంగా కొత్త చట్టాలను తీసుకొచ్చింది. దీన్ని వ్యతిరేకిస్తూ కూడా సమ్మె బాట పట్టారు. దాని ఎఫెక్ట్ మాత్రం ఇప్పుడు వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా కనిపిస్తుంది. వరంగల్ నగరంలో ఉన్నటువంటి పెట్రోల్ బంకుల దగ్గర భారీగా బారులు తీరిన వాహనాలతోటి దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఎటు చూసినా కానీ మొత్తం వెహికల్స్ తోటే పెట్రోల్ బంకులన్నీ కూడా నిండిపోతున్నాయి. చాలా పెట్రోల్ బంకుల దగ్గర అయితే నో స్టాక్ బోర్డు కనిపిస్తున్నాయి. ఈ సమ్మె కారణంగా వచ్చే పెట్రోల్ లారీలు ఆగిపోవడంతో స్టాక్ కూడా తగ్గిపోయింది. చాలా చోట్ల పెట్రోల్ బంకులన్నీ కూడా నిల్వలు ఆగిపోయాయి. దీంతో పెట్రోల్ పోయించుకోవడానికి వచ్చేటువంటి వాహనాలు కావచ్చు కొద్ది ఉన్న దగ్గర మాత్రం ఉంది. ఎందుకు ఇంత ఒక్కసారిగా పెట్రోల్ బంకులు చూస్తే ఇంత రద్దీగా ఎందుకు మారడానికి కారణం ఏమనుకుంటున్నారు? ఇది యాక్సిడెంట్ అయిందంట కదా, యాక్సిడెంట్ అయి కింద పడితే ఏదో 10 లక్షల జుర్మానా, 15 సంవత్సరాల జైలు శిక్ష అన్నందుకు ఆ డ్రైవర్లంతా ధర్నా చేసడం వలన ఈ ప్రజలంతా రోడ్డుకి ఎక్కడం జరిగింది. అందుకని పెట్రోల్ అయిపోతుంది కావచ్చు, జనం అంతా పరిగెత్తుకుంటూ వస్తారు. జనరల్గా మీరు రోజు ఎంత పెట్రోల్ కొట్టించుకుంటారు? ఇవాళ ఎంత కొట్టించుకోవాలనొచ్చు? ఇవాళ 500 ఫుల్ ట్యాంక్, ఇంకా మళ్ళీ ఎప్పుడు వస్తుందో ఇంకా దాన్ని ఫుల్ ట్యాంక్ వేయించుకుంటాం. జనరల్గా అయితే 100, 200, 300 కొట్టించుకుంటాం. ఇప్పుడైతే ఫుల్ ట్యాంక్ ఇక మళ్ళీ, ఎందుకంటే ఎన్ని రోజులు ధరణ అవుతుందో ఏం కథ తెలియదు కదా, అందువలన ఇలా ఫుల్ ట్యాంక్ ఎంచుకోబడుతుంది. ఎన్ని పెట్రోల్ బంకుల దగ్గర తిరిగారు? ఎట్లా ఉంది రష్? ఎట్లా? మూడోది అక్కడ ఎట్లా ఉంది రష్? ఇదే రష్ ఉండే వరకు ఇక్కడ వచ్చేవరకు ఇది కొంచెం ఇప్పుడు 1/2 అవర్ పట్టింది నాకు. అలా పిల్లలు స్కూల్కి ఉన్నారు. జనరల్గా పెట్రోల్ బంకులు ఎట్లా ఉండే అసలు మామూలుగా? ఎప్పుడు వచ్చినా కానీ కొట్టించుకొని పోయేది, ఎట్లా వచ్చి అట్లా పోయేది. ఈ రష్ వలడం వల్ల ఈ ప్రాబ్లం జరిగింది. చాలా మంది ఉన్నారు. ఎట్లా ఉంది పెట్రోల్ బంకుల దగ్గర? ఎట్లా ఉందండి అసలు? ఇదండి బంక్ బంద్ అని చెప్తుంది కదా, దాని గురించి ముందుకు తీసుకున్నాం. ఎందుకు ఇంత క్రౌడ్ ఉంది, ఎందుకు బంద్ అనేది ఏమైనా ఐడియా ఉందా? యాక్సిడెంట్ అయ్యి బంద్ అని చెప్పి అంటుంది. ట్యాంకర్ దగ్గర యాక్సిడెంట్ అయిందంట కదా, లారీలో బంద్ అని చెప్పి అంటారు. దాని గురించి బంద్ అని చెప్పి అంటుంది. దానివల్లనే నార్మల్గా అయితే పెట్రోల్ బంకుల దగ్గర ఎట్లా ఉంటుంది? ఈ రోజు ఎట్లా ఉంది? ఈ రోజు బాగుంది. నార్మల్గా ఎంత ఉండదు. చాలామందికి అయితే ట్యాంకర్లకు సంబంధించిన యాక్సిడెంట్ అయింది అనుకుంటున్నారు తప్ప కొత్తగా తీసుకొచ్చినటువంటి చట్టం వ్యతిరేకిస్తూ ఈ ఆందోళన అనుకుంటున్నారు. ఎట్లా ఉందండి పెట్రోల్ బంకుల దగ్గరికి వచ్చేసరికి? ఇవాళ అసలు పెట్రోల్ దొరుకుతుంది అనే అది కనిపిస్తుందా? కనిపించలేదు. అట్లా బాగా ప్రౌడ్ ఉన్నది అలా అంతే. ఎన్ని పెట్రోల్ బంకులు తిరిగారు? 2. ఎట్లా ఉంది అక్కడ ఆ పెట్రోల్ బంకులు? బాగున్నాయి, అటు బాగున్నాయి. మనుషులు కారణం ఏమనుకున్నారు అసలు? ఎందుకు ఇంత పెట్రోల్ బంక్ అనేది ఐడియా ఉందా? నాకు కనిపిస్తుంది. మన టీవీలో చూస్తున్నాం, అది ట్రాఫిక్ మనది లారీస్ బంద్ అని, ట్రాన్స్పోర్టింగ్ బంద్ అని కనిపించింది. దాని గురించి బంద్ కనిపిస్తుంది. మామూలుగా నార్మల్ డేస్లో ఎంత పెంచుకుంటారు, ఇవాళ ఎంత పెంచుకుంటున్నారు? 1 లీటర్ పెరుగుతాయి, 2 లీటర్ పెరుగుతుంది అంతే. ప్రస్తుతం అయితే అవసరానికి మించి కూడా పెట్రోల్ పోయించుకుంటున్నారు. ఎందుకంటే సమ్మె ఎప్పటి వరకు కొనసాగుతుందో తెలియదు కాబట్టి ఆ పెట్రోల్ ఖచ్చితంగా అవసరాలు, వాహనం లేనిది బయటికి వెళ్ళే పరిస్థితి లేదు కాబట్టి ఖచ్చితంగా పెట్రోల్ పోయించుకోవాలనే దాంతో వస్తున్నారు. దీంతో పెట్రోల్ బంకులు అంతా కూడా క్రౌడ్గా ఉన్నాయి. ఎందుకు ఇంతగానం క్రౌడ్ ఉన్నది అనుకుంటున్నారు? అంటే పెట్రోల్ లారీల విషయంలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఏమైనా ఉండొచ్చు, లేకపోతే అందుబాటులో దారిలో ఏమన్నా ప్రాబ్లమ్స్ పెట్రోల్కి ఏమన్నా